హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్ చేశాను. చాలా బాగుంటుందండి. కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసాను. 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కరివేపాకును వేసాను. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయ్యాక కొద్దిగా కారం పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ని అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తరిగిన క్యారెట్ని కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. నేను ముందుగానే రైస్ని అయితే ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని లాస్ట్కి కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ ఉంటుందండి.